జనరేషన్ జెడ్ అంటే ఎవరు? 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళు. అంటే కొంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పుట్టిన వాళ్ళు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నటువంటి బ్యాచ్. అదే 1985 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్ళు జనరేషన్ వై. అంతకుముందు పుట్టిన వాళ్ళు జనరేషన్ ఎక్స్. ఇప్పుడు వైసీపీ దీక్షల్లో ఎక్కడైనా జనరేషన్ జెడ్ కనపడుతుందా? అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? ఉంటే గింటే కొద్ది మంది ఎవరైనా ఆ వైసీపీ నాయకుల కుటుంబాల్లో పిల్లలు ఏమైనా కనపడుతున్నారేమో కానీ దాదాపు జనరేషన్ వై లేదు జనరేషన్ ఎక్స్ అంటే వాళ్ళంతా కూడా 1996కి ముందు పుట్టిన వాళ్ళు. వాళ్ళతో జనరేషన్ జెడ్ పేరుతో వైసీపీ ఆందోళన చేస్తుంది. అంటే వైసీపీ భాషలో జనరేషన్ జెడ్ అంటే ఎవరు అంటే మద్యం తాగేవాళ్ళు, బైకుల సైలెన్సర్లు తీసి రోడ్డు మీద గలాటా చేసేవాళ్ళు, యాక్సిడెంట్లు చేసేవాళ్ళు, రప్ప బ్యాచ్. ఇదంతా జనరేషన్ జెడ్ అనుకుంటుంది వైసీపీ. వాళ్ళు ఎప్పుడన్నా పుట్టినాయి. ఎవరైతే తాగుతారో, ఎవరైతే గంజాయిని సేవిస్తారో, ఎవరైతే మత్తులో తూగుతారో, ఎవరైతే రోడ్డు యాక్సిడెంట్ చేస్తారో, ఎవరైతే రప్ప అంటారో, ఎవరైతే జగన్ జిందాబాదులు కొడతారో, ఎవరైతే బైక్ సైలెన్సర్ తీసి రోడ్డు మీద గొడవ చేస్తారో, ఎవరైతే ఏదైనా చేయడానికి సిద్ధపడతారో వీళ్ళు జనరేషన్ జెడ్ అనుకుంటుంది వైసీపీ. అందుకనే వీళ్ళనే జనరేషన్ జెడ్గా చూపిస్తూ మెగా డిఎస్సి మీద లేనిపోని ఆరోపణ చేస్తూ, ఆధారాలు లేని ఆరోపణ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు సజ్జర్ గారు చెప్తా ఉంటారు మా ఓటర్లు సపరేటు అని. ఆ సపరేట్ అయిన ఓటర్లతో ఆందోళన చేస్తున్నారు. కానీ ఆ సపరేట్ అయిన ఓటర్లు ఓటేస్తే 2024లో ఏ ఫలితాలు వచ్చాయి? 11 కదా, 151 నుంచి 11కి పడిపోవటం అనేది ఎంత అవమానం. ఈ అవమానం ఎందుకు జరిగింది అంటే జనరేషన్ జెడ్తో వైసీపీ కనెక్ట్ కాకపోవటం వల్ల జరిగింది. నిజమైన జనరేషన్ జెడ్ తోటి అంటే వైసీపీ అనుకున్న జనరేషన్ జెడ్ వేరు, కానీ నిజమైన జనరేషన్ జెడ్తో వైసీపీ కనెక్ట్ కాలే. ఇప్పుడు కనెక్ట్ కావాలి, కనెక్ట్ అయ్యేటట్టు వైసీపీ చేసుకోవాలి. బట్ ఆ ప్రయత్నంలో ఉందా? ఆ ప్రయత్నంలో లేకపోగా జనరేషన్ జెడ్ని అవమానిస్తుంది. ముసలోళ్ళని కూర్చోబెట్టి జనరేషన్ జెడ్ అంటారేందండి? వయసు మలిన వాళ్ళని చూపించి జనరేషన్ జెడ్ అంటారేంటి? ఇప్పుడు రోజా జనరేషన్ జెడ్డా, పేర్నాని జనరేషన్ జెడ్డా, అంబటి రాంబాబు జనరేషన్ జెడ్డా, మల్లాది విష్ణు జనరేషన్ జెడ్డా, భూమన కరుణాకర్ జనరేషన్ జెడ్డా. వీళ్ళే కదా వైసీపీ ఆందోళనలో కనపడుతుంది ఎక్కువగా. సరే పోనీ కొంతమంది జనరేషన్ జెడ్, అదే పేరు నాన్నగారు కుమారుడు అనుకుందాం. ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి? వీళ్ళని ఈనాడు జనరేషన్ జెడ్ ఓన్ చేసుకుంటుందా? ఓన్ చేసుకుంటే మన ఎన్నికలు ఎందుకు ఓడిపోయాడు? తర్వాత జోగి రమేష్ కుమారుడు పెళ్ళాన్ని వేధిస్తాడు ఆరోపణలు. తర్వాత సిద్ధిరప్పరాజు గారి కుమారుడు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తాడు, పైగా కేసును డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. తమ్మినేని సీతారాం గారి కుమారుడు. వీళ్ళంతా జనరేషన్ జెడ్ లీడర్స్ వైసీపీలో. అతను భూమిని కబ్జా చేస్తాడు. తమ్మినేని సీతారాం గారి కుమారుడు తండ్రి పదవును అడ్డు పెట్టుకొని. నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నోటుకొచ్చినట్టు తిడతాడు. జెప్టో బాయ్ అంటాడు, జుమెటో బాయ్ అంటాడు, సీఎంను పట్టుకొని. అంటే బూతులు మాట్లాడేవాళ్ళు, కేసులు ఉన్నవాళ్ళు, అరాచకాలు చేయగలిగిన వాళ్ళు, రోడ్ల మీద యాక్సిడెంట్ చేయగలిగిన వాళ్ళు, వీళ్ళంతా జనరేషన్ జెడ్డా వైసీపీకి? వీళ్ళంతా జనరేషన్ జెడ్ లీడర్సా? సో ఏదేమైనా జనరేషన్ జెడ్తో వైసీపీ కనెక్ట్ కావాలంటే వైసీపీ ఆలోచన తీరులో పెద్ద మార్పు రావాలి, చాలా పెద్ద మార్పు రావాలి. ఈ జనరేషన్కి జగన్ కనెక్ట్ కావాలి అంటే తనకి జిందాబాదులు కొట్టేవాళ్ళు జనరేషన్ జెడ్ కాదన్న విషయాన్ని జగన్ గమనించాలి. తను అనుకుంటున్న జనరేషన్ జెడ్ వేరు, ఈనాటి జనరేషన్ జెడ్ వేరు అన్న విషయాన్ని జగన్ తెలుసుకోగలగాలి. ఇది నిజం. ఫేక్ ఒకప్పుడులాగా నమ్మే పరిస్థితి లేదు. ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు యువత. జగన్ ఒకటి చెప్పాడనో, కార్తీక్ ఇంకోటి చెప్పాడనో. కార్తీక్ని నమ్మరు, జగన్ని నమ్మరు. వాళ్ళు చెక్ చేసుకొని ఏది వాస్తవం అదే నమ్ముతారు. అది జనరేషన్ జెడ్. అంటే జనరేషన్ జెడ్ ఎంత స్మార్ట్గా ఉన్నారు అనేది ఆలోచించండి. జనరేషన్ జెడ్ ఢిల్లీలో ఆందోళన ప్లాన్ చేసుకుంటే కేంద్ర ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇంతమంది వస్తారని పసిగట్టలేకపోయింది. వాళ్ళు ఇలా ఆందోళన చేస్తారని తెలుసుకోలేకపోయింది. పార్లమెంట్ గేటు దాకా వస్తారని అంచనా వేయలేకపోయింది. అది జనరేషన్ జెడ్ స్టామినా. జగన్ గారు తెలుసుకోవాలి. ఒకప్పుడు రాజకీయాలు కావు. ఏమంటారు? కామెంట్ చేయండి.